నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. తెలంగాణ రాష్ట్రంలో 10th క్లాస్ పిల్లలకి లేదా తల్లిదండ్రులకి గుడ్ న్యూస్ అని అనగానే ఒక న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య పలు సందర్భాల్లో ఇక 10th క్లాస్ పిల్లలకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎగ్జామ్ ఉండదు, 10th క్లాస్ బోర్డే ఉండదు అని ఒక కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ ప్రకటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జస్ట్ మార్చి 20న మీడియాతో చిట్ చాట్ సందర్భంలో విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయబోతున్నాం, ఇక 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ అవసరం లేదు, దానివల్ల పిల్లలు ఒత్తిడికి లోనవుతున్నారు, చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 10thలో ఎగ్జామ్ పెట్టి, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్ పెట్టి, ఇంటర్ సెకండ్ ఇయర్లో ఎగ్జామ్ పెట్టి, వీటన్నిటి వల్ల పిల్లలలో ఒత్తిడి పెరుగుతుంది. విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయాలి, మేము చేయబోతున్నాం, నో 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఇన్ తెలంగాణ, అది ప్రకటన చేశారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ ప్రకటన తర్వాత విద్యా కమిషన్లో ఉన్నటువంటి ఓఎస్డి డాక్టర్ జీనత్ ఆయన ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. లేదు, 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఇప్పుడే తీసి వేయము అని ఆయన అన్నారు. మరి 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ తీసేసి ఓన్లీ 12thలో ఎగ్జామినేషన్ పెట్టేస్తే విద్యా వ్యవస్థ ప్రక్షాళన దిశగా అడుగులు పడతాయి. కానీ మరి తర్వాత ఎంసెట్, బీటెక్ పరిస్థితి ఏంటి, స్కూల్స్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 300 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటే అందులో ఒక 15% మందే జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మిగతా వాళ్ళకి రావట్లా. ఎందుకంటే మిగతా అంతా కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా పిల్లలు బీటెక్లో చేరుతున్న సందర్భం మనం చూసాం. అంటే దెర్ ఈజ్ ఎ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఇన్స్టిట్యూషన్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఇండస్ట్రీకి సరిపడా స్కిల్స్ ఉండటం లేదనేది ప్రాక్టికల్ రియాలిటీ. మరి ఈ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తే మొదటగా ఈ విద్యా వ్యవస్థకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ తోటి, స్కూల్స్ యాజమాన్యంతో, ఆ టీచింగ్ ఫ్యాకల్టీ తోటి రకరకాల చర్చలు జరిపి ఒక కన్సెన్సస్ తీసుకొని నిర్ణయం తీసుకోవాలా. మరి అది తీసుకున్నారా లేదా అనేది తెలీదు. ఇంకొక అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మాటల్లో, రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కొత్తగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఒక 100 స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. అందులో నర్సరీ నుంచి 12th వరకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్ని ఫుడ్తో సహా ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది. సో అటువంటి స్కూల్స్లో మొదట్లో దీన్ని ట్రయల్ ప్రాజెక్ట్గా చేసి ఇది సక్సెస్ అయినాక మిగతా అన్నిటికీ ఇంప్లిమెంట్ చేస్తారా అనేది కూడా ఒక సంశయాత్మకంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న విద్యా వ్యవస్థ ప్రక్షాళన అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఏ విధంగా ఉంది, మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది, దీనివల్ల లాభ నష్టాలేంటి, పిల్లలకి రిస్కా రిలీఫా అన్న అంశాన్ని ఈ వీడియోలో మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి గారు మార్చి 20th కానీ లేదా మార్చి 22లో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ సందర్భంలో కూడా ఈ మాటలు అన్నారు. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ స్క్రాప్ చేస్తున్నాం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి అనుగుణంగా మార్పులు అనేది నెక్స్ట్ ఎగ్జామినేషన్ తర్వాత డిక్లేర్ చేస్తామన్నారు. ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్ ఫిబ్రవరి 26, 27లో సిఫార్సులు అనేది ఆ కమిటీ వాళ్ళు సబ్మిట్ చేశారు రేవంత్ రెడ్డి గారికి. అందులో కీ పాయింట్స్ ఏంటంటే క్లాస్ 10th బోర్డ్ ఎగ్జామినేషన్ అబాలిష్, బోర్డ్ ఎగ్జామ్స్ కేవలం క్లాస్ 12th మాత్రమే. ఇప్పుడు 2026 ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరుగుతున్నాయి తెలంగాణలో. సుమారుగా 5.1 లక్షల మంది స్టూడెంట్స్ 2025 ఎస్ఎస్సి రెగ్యులర్ స్టూడెంట్స్ అనమాట. గతంలో ఓవరాల్ పాస్ పర్సంటేజ్ చూసినట్టయితే 92.78% ఉంది. అందులో ప్రధానంగా గర్ల్స్ 94.26, బాయ్స్ 91.32. డిస్ట్రిక్ట్ వైజ్ తెలంగాణలో టాప్ అండ్ బాటమ్ చూసినట్టయితే 10th క్లాస్ విషయంలో మహబూబాబాద్ 99.29, బాటంలో వికారాబాద్ 73.97. సో 4629 స్కూల్స్ 100% పాస్. రెసిడెన్షియల్ స్కూల్లో 98.79% పాస్ పర్సెంట్ ఉంది. కానీ దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుందనేది ఒక ఎలిగేషన్. ఇప్పుడు ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రిపోర్టు సీఎంకి సబ్మిట్ చేశారు. అందులో రికమెండేషన్స్ ఏంటంటే క్లాస్ 10 బోర్డ్ ఎగ్జామ్స్ పూర్తిగా అబాలిష్, బోర్డ్ ఎగ్జామినేషన్ కేవలం 12th క్లాస్లోనే ఉంటాయి, ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ బోర్డులు మెర్జ్ చేసేసి ఒకే తెలంగాణ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు అనేది పెడతారు. ఇక ఈ సెట్ స్క్రాప్ చేస్తారు. అడ్మిషన్స్ క్లాస్ 12 మార్కులు బేస్ చేసుకునే ఇస్తారు.
సో ఇంగ్లీష్ మీడియం నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు ఇంగ్లీష్ మీడియం. ఇంకొక రికమెండేషన్ ఏంటంటే మినిమం పాస్ పర్సంటేజ్ 35 నుంచి 45%కి పెంచాలి. టీచర్స్ ప్రమోషన్ అనేది పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఉండాలి, ఆటోమేటిక్ కాదు. 2000 స్కూల్స్ని తెలంగాణ పబ్లిక్ స్కూల్స్గా మార్చి నర్సరీ నుంచి 12th వరకు ఒకే చోట. సో ఈ రిపోర్టు ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026 విజన్ ఫర్ ఇంక్లూజివ్ ఎక్సలెన్స్ అనే ఆధారంగా సబ్మిట్ చేశారు, మార్పులు చేర్పులు. ఎన్సీఆర్బీ డేటా, షాకింగ్ డేటా ఏంటంటే 2022లో ఇండియాలో 13,000 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. అంటే 2248 ఎగ్జామ్ ఫెయిల్యూర్ వల్ల 2013 నుంచి 2023 వరకు స్టూడెంట్స్ సూసైడ్స్ 65% పెరిగినాయి. 2019 నుంచి 2023 మధ్య 34% పెరిగింది. తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ తర్వాత సూసైడ్స్ ఎక్కువ. ఇప్పుడు 10th ఒత్తిడి తగ్గిస్తే ఇది సూసైడ్ టెండెన్సీ తగ్గుతుందనేది ఒక ఆలోచన. గర్ల్స్ ఎక్కువగా ప్రభావం, 94% పాస్ అవుతున్నారు. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏం చెప్తుందంటే 5+3+3+4 అంటే నర్సరీ నుంచి తర్వాత 3, 4, 5 ఒకటి, 6, 7, 8 ఒకటి, 9, 10, 11, 12 ఈ సిస్టమ్ ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చెప్తుంది. దీంతో పాటుగా గేమ్స్, కల్చరల్, హాలిస్టిక్ డెవలప్మెంటు, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చెప్తుంది. అసెస్మెంటు, ప్రాజెక్ట్ బేస్డ్ పెర్ఫార్మెన్స్ పాస్ అనేది చెప్తుంది. ఇక తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ అమెండ్మెంట్ చేసి బోర్డుల మెర్జీ లెజిస్లేషన్ అనేది త్వరలో తీసుకురాబోతున్నారు. దీనివల్ల ఏంటంటే ఒత్తిడి లేని చదువు, స్కిల్స్ పెరుగుతాయి, సూసైడ్స్ తగ్గుతాయి, జాతీయ స్థాయిలో అలైన్మెంట్ అవుతుంది. దీనివల్ల కాన్స్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ సరిగా జరగాలి, టీచర్ ట్రైనింగ్ సరిగా ఉండాలి, ఇన్ఫ్రా ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలా. సో మీ అభిప్రాయం 10th క్లాస్ ఎగ్జామ్స్ రద్దు అనేది గుడ్ ఐడియానా కాదా? మరి రద్దు చేయటం వల్ల ఒత్తిడి తగ్గే అవకాశం ఉందా లేదా? లేదా రిస్క్ ఉందా, రిలీఫ్ ఉందా? ఇదంతా కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి అనుకూలంగా ఉందా? దీనివల్ల 12th క్లాస్లో బేస్ చేసుకొని ఎగ్జామినేషన్ మార్క్స్ ద్వారా ఎంసెట్ లేకుండా మరి బీటెక్లో అడ్మిషన్స్ ఇవ్వటం వల్ల బీటెక్ అనే కోర్సు కూడా స్ట్రెంగ్తన్ అవుతుందా, వీక్ అవుతుందా? పిల్లలకి ఇది ఉపయోగపడుతుందా, నష్టం జరుగుతుందా? తల్లిదండ్రులకి ఇది ఏ విధంగా ఉంటుంది? మరి ఇటువంటిది కొత్త పాలసీ స్టార్ట్ చేసినప్పుడు దానికి తగిన విధంగా టీచర్స్కి రిక్వైర్డ్ రిలవెంట్ ట్రైనింగ్ అనేది పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసి టీచింగ్ ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత వీళ్ళందరినీ స్టేక్ హోల్డర్స్ని అలైన్ చేసి ఈ పాలసీకి అప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తారా? లేదు అంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్లో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి ఒక స్ట్రీమ్ లైన్ స్ట్రెంగ్తన్ చేసిన తర్వాత మిగతా వాటికి తెలంగాణలో దీన్ని పాలసీ ఇంప్లిమెంట్ చేస్తారా? దానికి మరి ఒక అకాడమిక్ ఇయర్, 2 అకాడమిక్ ఇయర్స్ తర్వాత దీన్ని ఏమన్నా ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉందా అనే డీటెయిల్స్ పూర్తి స్థాయిలో ఇంకా మనకి తెలియవలసిన అవసరం ఉంది. ఏదేమైనా విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయాలి, కానీ అది ప్రాపర్ డెసిషను ఈ అందరు స్టేక్ హోల్డర్ కన్సెన్సస్ తీసుకొని ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా ఉండే విధంగా ఫ్రేమ్ చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. హౌఎవర్ ఈ నిర్ణయం వల్ల మరి పిల్లలకి భవిష్యత్తులో మరి వాళ్ళకి ఫ్యూచర్ క్యారియర్ ప్రోగ్రెషన్ అండ్ గ్రోత్కి ఉపయోగపడుతుంది అని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఏమవుతుంది, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అంటే మొదట్లో ట్రయల్ రన్ చేసి తెలంగాణ పబ్లిక్ స్కూల్లో తర్వాత చేస్తారా అన్న విషయాల్ని మనం వేచి చూడవలసిన అవసరం ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.